పీపీపీ విధానంలో తలపెట్టిన మెడికల్ కాలేజీల పనులు నెల రోజుల్లో ప్రారంభించేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ముందుగా ఫేజ్ 1లోని 4, తర్వాత ఫేజ్ 2లో 6 కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలన్నారు. జనాభా నిర్వహణ అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని, 2.1 ఫెర్టిలిటీ రేటు సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం మార్గనిర్దేశం చేశారు. సంజీవని ప్రాజెక్టు జనాభా నిర్వహణపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. ఏపీ స్టేట్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ పాలసీలో భాగంగా మెడికల్ కాలేజీలు, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, మెడిటెక్ ఉత్పాదనలు, స్టార్టప్, ఇన్నోవేషన్, మెడికల్ టూరిజం కింద ఇంటిగ్రేటెడ్ వెల్నెస్ ఫెసిలిటీస్, స్కిల్లింగ్, అమరావతి వీఈఆర్లో మెడిసిటీలు ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పీపీపీ విధానంలో నిర్మించే వైద్య కళాశాలల పనుల్ని నెల రోజుల్లో ప్రారంభించేలా చూడాలన్నారు. ఫేజ్ 1లోని మార్కాపురం, మదనపల్లె, పులివెందుల, ఆదోనిలో వెంటనే పనులు మొదలు కావాలన్నారు. ఫేజ్ 2లో ఉన్న అమలాపురం, బాపట్ల, పెనుకొండ, నర్సీపట్నం, పాలకొల్లు, పార్వతీపురం మెడికల్ కాలేజీల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోవాలన్నారు. అమరావతిలో నేచురోపతి కేంద్రం నెలకొల్పేలా ఆయుష్ శాఖకు లేఖ రాయాలని నిర్దేశించారు. ప్రజలపై వైద్య ఖర్చుల భారం తగ్గించేలా ప్రివెంటివ్ హెల్త్ విధానం, సిటిజన్ హెల్త్ స్క్రీనింగ్ పై దృష్టి సారించాలని సీఎం సూచించారు. అందుకోసం పబ్లిక్ హెల్త్ డేటా వాడుకోవాలన్నారు. సంజీవని ప్రాజెక్టు కింద ఇప్పటి వరకు 1.08 లక్షల మంది వైద్య సేవలు పొందారని, 2.8 లక్షల మందికి మందులు పంపిణీ చేసినట్లు అధికారులు తెలిపారు. 19,000 మందికి వైద్య పరీక్షలు చేయించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రాజెక్టు అమలుకు ప్లాన్ చేయాలని సీఎం ఆదేశించారు. ప్రభుత్వ సేవల్ని డిజిటలైజ్ చేసినా క్షేత్రస్థాయి సిబ్బంది ఆశించినట్లు పనిచేయకుంటే ఫలితాలు రావన్నారు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. జనాభా నియంత్రణ నుంచి సంరక్షణ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు 2.1 నుంచి 1.5కు తగ్గిందన్నారు. అత్యధికంగా కడప జిల్లాలో 1.99 ఉంటే విశాఖలో అత్యల్పంగా 1.32 నమోదైందని అధికారులు వివరించారు. 2.1 ఫెర్టిలిటీ రేటు లక్ష్యంగా ముందుకు వెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేశారు. తల్లికి వందనం పథకం పాపులేషన్ మేనేజ్మెంట్ లో భాగమేనన్నారు. పటిష్టమైన మన కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలంటే మైక్రో ఫ్యామిలీ సంస్కృతి విస్తరించకుండా చూడాలన్నారు. ఉమ్మడి పెద్ద కుటుంబాలకు అధిక ప్రోత్సాహకాలు ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. సమతుల ఆహారం తీసుకోకపోవడంతో ఎక్కువ మంది అనారోగ్యం పాలవుతున్నారని సీఎం అన్నారు. పోషకాహారం, ప్రివెంటివ్ హెల్త్ పై దృష్టి పెట్టేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయుర్వేద, నేచురోపతి చికిత్సా విధానాలను ప్రోత్సహించాలన్నారు. ఆసుపత్రులకు వచ్చే రోగుల రికార్డుల ఆధారంగా డైట్ ప్యాటర్న్, పోషకాహారం అందించాలని సూచించారు.